అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి వ్యవహారంలో కానీ, నెయ్యి కల్తీ చేయటంలో కానీ, శ్రీవారి బంగారాన్ని విమాన గోపురం దగ్గర నుంచి గోవిందరాజ స్వామివారి టెంపుల్ దగ్గర వరకు కూడా అంతర్భాగంలో చేయిస్తున్నట్టుగా బంగారాన్ని 100 కిలోలకు పైగా బంగారాన్ని కూడా దొంగిలించి జగన్మోహన్ రెడ్డి తాబేదారులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఇతరత్ర చోటామోటా నాయకులందరూ కూడా టీటీడీని ఒక ఆదాయ వనరుల కేంద్రంగా వైసీపీ పార్టీ వాళ్ళు మలుచుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి దొంగల నాయకుడిలాగా ఈ కార్యక్రమానికి వెనక నుంచి పూర్తిగా నడిపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి వ్యవహారంలో ఏదో చిన్న దొంగతనం జరిగిందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దొంగ చిన్నవాడా పెద్దవాడా అనేది కాదు. చిన్న దొంగతనం చేస్తే పెద్ద దొంగ నువ్వు వేల లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రావాల్సిన సొమ్ముని కాజేసినటువంటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వస్తున్నారు? మీరు మీ పాలనలో ఒక టీటీడీనే కాదు, యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా దేవాలయ వ్యవస్థని మరుగుపరిచే విధంగా, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా వ్యవహరించిన నీవు, నీ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళా ప్రజల్లోకి వస్తున్నారు? యావత్ ప్రపంచ దేశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల మీద నిలిచి ఉంటే వారి యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు వ్యవహరిస్తావా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకు ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకంగా చెప్పుకోగలుగుతున్నావు? నీకు సిగ్గు శరం ఉందా? లజ్జ ఉందా? నీవు మాట్లాడే మాటలకి బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? ఎప్పుడు కూడా నీవు మొదలెట్టిందే పాలన డిస్ట్రక్షన్తో. ప్రజావేదికను కూల్చేసి నువ్వు మొదలెట్టావు నీ పాలని. అంటే నేను ఇలాగే కూల్చేస్తాను ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలని, 5.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలతో. నీ ప్రభుత్వం, నీ పాలన, నీ వ్యవహార శైలి వల్ల చాలా నష్టపోయింది రాష్ట్ర ప్రజానీకం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక దేవాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను, సూపర్ 6 పథకాలన్నింటినీ తీరుస్తూ ప్రజలకు తల్లో నాలుకలా ఉంటూ ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఎవరి ఇంటి ముందు వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఓల్డేజ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేస్తూ పీపీపీ పద్ధతిలో ఈ రోజున మెడికల్ కాలేజీలను తీసుకురావటం ద్వారా సుమారు 220 సీట్లు అధికంగా మెడికల్ కాలేజీలకు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పీపీపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వార్వలేక నువ్వు ఆనాడు 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి అన్నీ కూడా అరా పాగు వంతున కట్టి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 కోట్ల నిధులను కూడా దారి మళ్లించి నువ్వు హస్తగతం చేసుకున్నటువంటి విషయం నిజం కాదా? నిన్నటి కాక నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా నీవు పోయి, నీ టీం పోయి అనవసరమైనటువంటి కంప్లైంట్ని రైజ్ చేస్తే పీపీపీ పాలనలో మెడికల్ కాలేజీలు ఇచ్చేది కరెక్టే. ఈ వ్యవస్థ ప్రైవేటు వ్యవస్థ కాదు. ప్రభుత్వము ప్రజలతోని ప్రైవేటుదారులతో భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్కు ఉపయోగించే పద్ధతి నడుస్తోంది. దీని మీద మళ్ళీ మాట్లాడకని చెంపపెట్టులా సమాధానం చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి? 151లో మధ్యలో 5 ఎగిరిపోతే అదొకటి ఇదొకటి 11 మిగిలాయి. ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఈ 11 సీట్లు రావటానికి కష్టమే అని నీకు తెలిసి నువ్వు ఇక్కడి నుంచి పోటీ చేయకుండా నువ్వు పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నావని ఈ మధ్య ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు నీకు, ఎంత సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని కాలదన్నుకొని, కుటుంబాన్ని కాలదనుకుని, కుటుంబ వ్యవస్థే లేదనుకుని నీవు అక్రమార్జన కోసం, నీ సొంత ఆస్తులను కూడబెట్టుకోవటం కోసం కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తివి నువ్వు. రాష్ట్రాభివృద్ధి గురించి ఏం ఆలోచించగలుగుతావని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నాను. అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాదిన్నర కాలంగా ఏవైతే ప్రామిసులు చేశారో, ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తూ రాష్ట్రాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తించి 2014-2019లో ఏ రకంగా ఆనందంగా రాష్ట్రం హ్యాపీనెస్ ఇండెక్స్లో నడిపించారో, ఆ తర్వాత వచ్చిన 2019-2024లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నడిపించాడో మనకి కన్నుల గట్టినట్టుగా కనబడుతోంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి అనేక పరిశ్రమలని, దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులని జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనమందరం ఇప్పుడు ఏ మున్సిపల్ ఎన్నికలు జరిగినా, మరే ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లోనూ డిపాజిట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రతి ఒక్క పౌరుడు కంకణం కట్టుకుని మనం పనిచేస్తేనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఆ రాష్ట్రం ముందుకెళ్ళటానికి మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదలు